హలో నమస్తే. పవన్ కళ్యాణ్ గారి పాపులర్ మూవీ 'అత్తారింటికి దారేదిలో' ఒక డైలాగ్ ఉంటుంది. ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి అని. ఇటీవల కోనసీమ పర్యటనలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన రాజకీయ దుమారం విషయంలో ఆయనకింకా ఎక్కడ తగ్గాలో తెలియట్లేదేమో అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతాన్ని ఉద్దేశించి, తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్దేశించి, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలకు ఇబ్బందిగా అనిపించాయి. తెలంగాణ సమాజాన్ని హర్ట్ చేశాయి. పవన్ కళ్యాణ్ గతంలోనూ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిన సందర్భంగా ఉపవాసం ఉన్నాను 11 రోజుల పాటు అంటూ మాట్లాడారు. రాష్ట్ర విభజనను తాను తీవ్రంగా వ్యతిరేకించాననే మాట మాట్లాడారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల పాలిట విలన్ అంటూ మాట్లాడుతూ వచ్చారు. సో ఆయన తర్వాత రాజకీయ పార్టీలపైన తన అభిప్రాయాన్ని అనేక సందర్భాల్లో మార్చుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు కూటమి సర్కారులో. సో పవన్ కళ్యాణ్ కోనసీమ వెళ్ళిన సందర్భంగా కోనసీమ ప్రాంతానికి తెలంగాణ దిష్టి తగిలింది, కోనసీమ ప్రాంతం పచ్చగా ఉండడం చూసి తెలంగాణ వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారు అంటూ మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలపైన ఇమీడియట్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. అవి బుర్రలో ఏమీ లేకుండా మాట్లాడిన మాటలు, ఇటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు, దురదృష్టం అంటూ జగదీష్ రెడ్డి మాట్లాడడం చూసాం. జగదీష్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భంగా ఆయనకు కౌంటర్గా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు రకరకాలుగా ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చూసాం. ఆ తర్వాత ఆలస్యంగా తెలంగాణ కాంగ్రెస్ మేల్కొంది, తెలంగాణ ప్రభుత్వం మేల్కొంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, తెలంగాణలోని మంత్రులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని తప్పుపడుతూ వస్తున్నారు. పవన్ ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు మూకుమ్మడిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు పవన్ కళ్యాణ్ పైన అటాక్ చేస్తూ వచ్చారు. తెలంగాణలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మరో మంత్రి వాకటి శ్రీహరి, ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా, దాంతోపాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అంటున్నారు. ఇంకో ప్రాంతం పైన దిష్టి పెట్టే ఆలోచన తెలంగాణ ప్రజలకు ఉండదు, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని తెలంగాణ ప్రాంత ప్రజలు కోరుకుంటారు అనే విషయాన్ని చెప్తున్నారు. తెలంగాణ ప్రజల దిష్టి కోనసీమకు తగిలింది అని పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఏమాత్రం సహించరానిది అంటూ తెలంగాణ నాయకత్వం మాట్లాడుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలని అడ్డుకుంటామంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సినిమాని ఇక్కడ యువత అడ్డుకుంటుంది, సినిమా నటుడిగా ఉంటూ రెండు ప్రాంతాలను సినిమాలను రిలీజ్ చేసుకుంటూ ఓ ప్రాంతం పట్ల, ఓ ప్రాంతం వారికి సంబంధించిన మనోభావాల్ని దెబ్బతీసేలా, వాళ్ళని హర్ట్ చేసేలా పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరైనది కాదు అంటూ మాట్లాడుతున్నారు. ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తున్నా, ఇంతమంది ఆయన వ్యాఖ్యలు తప్పని చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించిన ఏ ఒక్క పార్టీ స్పందించలేదు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈవెన్ జనసేన పార్టీ కూడా ఈ అంశంపైన స్పందించేందుకు నిరాకరిస్తోంది. పవన్ కళ్యాణ్ గతంలోనూ అనేక సందర్భాల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు. అనేక సందర్భాల్లో బాధ్యతారహితమైన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేయడం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో గతంలో 30,000 మంది మహిళల్ని వ్యభిచార గృహాలకు అమ్మేశారు వాలంటీర్లు అంటూ మాట్లాడి ఆయన పలుచనవ్వడం చూసాం. దానిపైన కేసు అవ్వడం, కేసును కూటమి సర్కారు వచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం చూసాం. అదే తరహాలో కొంతమంది గూండాలు నన్ను చంపేందుకు నా మీటింగుల్లోకి వస్తున్నారు అని చెప్పడం చూసాం. మహిళలను వాలంటీర్లు విదేశాలకు అమ్మేశారు, ఈ విషయాన్ని కేంద్ర నిఘా సంస్థలు నాకు ప్రత్యేకంగా చెప్పాయి, జనాలకు చెప్పమని చెప్పాయి అని మాట్లాడిన మాటలు చూసిన తర్వాత కూడా చాలామంది నవ్వుకున్నారు పవన్ కళ్యాణ్ రాజకీయ పరిజ్ఞానం చూసి. సో అటువంటి పరిపక్వత లేని మాటలే ఆయన కోనసీమలోనూ మాట్లాడారు. సీజనల్గా ఎప్పుడు ఏది తోస్తే అది మాట్లాడుతూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఇప్పుడు బాధ్యతలో ఉన్నారు కాబట్టి మరింత బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి బాధ్యత లేని ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. ఆ వ్యాఖ్యలపైన ఈ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతున్నా ఇప్పటి వరకు వాళ్ళ పార్టీ వైపు నుంచి, అక్కడ ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు. నిజానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తగ్గడం నెగ్గడం అవుతుంది. ఇప్పుడు ఆయన తగ్గి క్షమాపణలు చెప్తే తెలంగాణ ప్రజల మనసుల్ని గెలుస్తారు ఆయన. ఇప్పుడు ఆయన తగ్గకుండా అలాగే ఉంటే ఎప్పటికీ మళ్ళీ నెగ్గే అవకాశం ఉండదు ప్రజల మనసుల్ని తెలంగాణలో. పైగా తెలంగాణలో కాపురం ఉండి తెలంగాణలో నివసిస్తూ ఆంధ్రప్రదేశ్కి అప్ అండ్ డౌన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం అనే ఉద్యోగాన్ని చేస్తున్న పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేలా ఏ రకంగా మాట్లాడతారు అనే ప్రశ్నకి ఆన్సర్ లేదు. నిజానికి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్ని చూసినప్పుడు ఆయన ఇంటెన్షనల్గా తెలంగాణ పైన ఏదో కోపంతో ఏదో అన్న మాటలుగా చూడలేము డెఫినెట్గా వాటిని. ఆయన చాలా లైటర్ వేలో అన్న మాటలుగానే చూడవచ్చు వాటిని. కానీ ఆ మాట్లాడిన పదాలు
తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరికీ యాట్రిబ్యూట్ చేసేలాంటి పదాలు కాబట్టి వాళ్ళు చూస్తే దిష్టి తగులుతుంది, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు మంచి మనసుతో చూడరు లాంటి ఒక ఒపీనియన్ని బిల్డ్ చేస్తుంది కాబట్టి ఆ స్థాయిలో తెలంగాణ నాయకత్వం కూడా పవన్ వ్యాఖ్యల్ని తప్పుపడుతోంది, పవన్ మాటల్ని వెనక్కి తీసుకోవాలని కోరుతోంది. పవన్కి వార్నింగ్లు ఇస్తున్నారు తెలంగాణకు సంబంధించిన మంత్రులు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవడం ఆయనకు అవసరం. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో తగ్గడం అవసరం. ఆయన సినిమాలో చెప్పిన డైలాగ్ని రాజకీయ జీవితంలో పాటించాల్సిన సమయం ఇది. ఇప్పుడు తగ్గి క్షమాపణలు చెప్పి ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడను అని చెంపలేసుకుంటే ఆయన తెలంగాణ ప్రజల మనసుల్ని నెగ్గుతారు.